సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృత. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత. సంపత్కరీ దేవి ఎక్కిన ఏనుగుల సముదాయముచే సేవింపబడేది. భండాసురుని సంహరించడానికి ప్రబలమైన శక్తిసేన కావాలి. ఆ శక్తిసేనలో గజ, తురంగ, రథాది బలాలు ఉంటాయి. వాటిలో ముందు గజబలం గూర్చి ఈ నామములో చెప్పబడింది. అమ్మవారి వద్ద సంపత్కరి అనే దేవి గజ విద్యలో మంచి ప్రావీణ్యం గలది. గజ విద్య అనగా గజములను మచ్చిక చేసుకోవడం, వాటి చేత పనులు చేయించడం, యుద్ధరంగంలో వాటిని ముందుకు నడపడం మొదలైనది. అమ్మవారి యొక్క అంకుశం నుంచి సంపత్కరీదేవి పుట్టినది. అందుకే ఏనుగులకు ఈ దేవి అంకుశం లాంటిది. ఈ దేవి రణకోలాహలము అనే ఏనుగును అధిష్ఠించి ఉంటుంది. భద్ర, ముద్ర, మృగ, గజాది జాతులకు సంబంధించిన అన్ని రకాల ఏనుగులను ఈ దేవి మచ్చిక చేసుకోగలదు, వాటిని నడిపించగలదు. ఈ గజసేనలతో సంపత్కరీదేవి చేత అమ్మవారు సేవింపబడుతున్నది. శబ్ద, స్పర్శ, రూప, గంధ తన్మాత్రలచే మనసునందు వృత్తములు ఏర్పడుతాయి. ఈ తన్మాత్రలనే సింధూర వ్రజము అంటే ఏనుగుల సముదాయముగా సంకేతిస్తారు. సుఖ సంపత్తులతో కూడిన ఈ వృత్తములను సంపత్కరి అనే పేరుతో సంకేతిస్తారు. సంపత్కరీ దేవి సింధూర వ్రజమును అదుపులో పెట్టి వాటి ద్వారా ఉపయోగకరమైన పనులు చేయించి శాశ్వత జ్ఞాన సముపార్జనకు, తద్వారా ఆనందానికి దారితీస్తుంది. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోలేకపోతే మిగిలేది దారిద్రమే. ఈ నామముతో అమ్మవారిని ధ్యానిస్తే సంపత్కరీదేవి అనుగ్రహము కలిగి సమయానికి తగు నిర్ణయాలు తీసుకునే జ్ఞానము లభిస్తుంది. అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత. అశ్వారూఢ అనే దేవత చేత అధిష్ఠించబడిన అధిక సంఖ్య గల గుర్రములచే ఆవరింపబడినది. అమ్మవారి వద్ద అశ్వవిద్యలో ఆరితేరిన దేవి అశ్వారూఢ. అమ్మవారి పాశం నుండి ఈ దేవి పుట్టింది. అందుకే గుర్రములకు ఈ దేవి పాశము వంటిది. ఆమె అపరాజిత అనే గుర్రాన్ని అధిష్ఠించి ఉంటుంది. అన్ని జాతులకు సంబంధించిన గుర్రాలను ఈ దేవి అదుపులో పెట్టి ముందుకు నడిపించగలదు. అందుకే ఈమెకు అశ్వసేనను అమ్మవారు అప్పగించింది. అశ్వారూఢ దేవి అపరాజిత అశ్వమును ఎక్కి దానితో పాటు మిగిలిన జాతి గుర్రాల సమూహముతో కూడి అమ్మవారిని సేవిస్తుంది. యుద్ధరంగములో అశ్వసైన్యముతో ఈ దేవి అమ్మవారికి ముందుంటుంది. ఇంద్రియాలకు అశ్వాలనే సంకేతం ఉంది. ఇంద్రియాల ద్వారానే కోర్కెలు పుట్టి ఇంద్రియ లౌల్యానికి గురి కాబడి పతనమవడం జరుగుతుంది. ఈ అశ్వారూఢ దేవి ఇంద్రియాలు అనే గుర్రాలని అదుపులో పెట్టి వాటి వలన జరగవలసిన పనులు చేయించి శాశ్వత జ్ఞాన సముపార్జనకు, తద్వారా ఆనందానికి దారితీస్తుంది. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృత.